ఇలా ఊపారు? వెంకటేష్యా? అంతేనా? ఇలా ఊపానని చెప్పి మార్క్స్ కట్టనా? లేదు. ఇప్పుడు ఒక పాట. ఎడతానున్నాడో వాడు ఒక్కగానొక్క మగాడు. అంత స్పెషలా? నా ఊహలో అందగాడు. నాన్సద్ సుగుణాభిరాముడు సమరనాభిముడు ఎవరు ఎవరు ఒక్కగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు. చెప్తే చేసేవాడు చేసేదే చెప్పేవాడు ఎవరో ఎవరో అతగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు. మగవాళ్ళకే మరుడు మదనుడికే గురుడు మాటలు తను అనడు చేతలకి ధనుడు. ముక్కు మీద కోపం వాడు ముక్కు సూటిగా వెళ్ళేవాడు ముక్కుతాడు నాకే వేస్తాడు. అతల వితల సుతల సత్య భూతల భువనాలన్నీ ప్రణమిల్లు పురుషుడు ఒక్క మగాడు ఒక్క మగాడు. కొమ్ములు తిరిగిన కండలు కలిగిన కళలో మెదిలే మొనగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు. ఆకుచాటు పిందైనా ఆకాశంలో చుక్కైనా వేటగాడు. లక్ష్యమంటే అడ్డున్నా లక్ష్యమంటూ ఏదైనా పోటుగాడు. మగసిరి గలరేడు మనసున పసివాడు శతమత గజబలుడు అతనికి ఎదురెవడు. పాత సినిమా హీరోలాగా సాహసాలు చేసేవాడు సాక్షాత్తు నాకై పుట్టాడు. శాంత కరుణ రౌద్ర వీర అద్భుత శృంగారాది రసదేవ దేవుడు ఒక్క మగాడు ఒక్క మగాడు. ఆంధ్రుల తనయుడు అనితర సాధ్యుడు నా కథ నడిపే నాయకుడు ఒక్క మగాడు ఒక్క మగాడు. గ్రేట్ మనోజా, ఎంత బాగా చేసావు. వండర్ఫుల్ యా, వండర్ఫుల్ వండర్ఫుల్. అసలు ఈ మధ్య కాలంలో మేము ఒక డాన్స్ షోని ఇంత బాగా ఎంజాయ్ చేయలేదు. ప్రాబబ్లీ నువ్వు నీ కాలేజ్ డేస్ లోనూ ఎక్కడో చేసినట్టున్నావు ఈ డాన్స్. లేదు, చేయలేదు. ఓకే, నేను కూచిపూడి డాన్సర్. కూచిపూడి డాన్సర్ అయినా కూడా యు డిడ్ వెరీ నైస్లీ. ఎక్స్ప్రెషన్స్ అండ్ ఈ పాట ప్రాక్టీస్ చేసినట్టున్నావే లేదా? ఇప్పుడే చేయడమా? చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us. థ్యాంక్ యూ. ఓకే, మనోజ్ గారి ఆ సూపర్ బ్రిలియంట్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ తర్వాత నాకు క్వశ్చన్ అడగాలనిపించట్లేదు. అయినా అడగాల్సిందే కాబట్టి నేను అడుగుతాను. ఈ పాట ఉన్న సినిమా దర్శకుడు ఎవరు? మాధురి. నువ్వు సినిమా పేరు అడుగుతానని అనుకున్నావు కదా, మరి అది అడగచ్చు కదండి. గట్టిగా నవ్వుతే ఎక్కడో పట్టేస్తుంది. ఓకే చెప్పమ్మా. తెలీదండి. మనోజా, నువ్వు అంత బాగా చేసినందుకు నీకు నిజంగా నాకు బోలెడని. అవన్నీ పెట్టేసుకో, పాయింట్లు లేవు. ఓకే, ఉన్న పాయింట్లు కనిపించండి, పాయింట్లు తీయద్దు. మాధురికి -6. మనోజా +6. మనోజా, నేను ఇందాక ఇచ్చినది స్వీకరించు నువ్వు. ఆయన పేరు వైవిఎస్ చౌదరి, సినిమా పేరు సీతయ్య. అది తెలుసు. ఫైనలీ ఒక డైలాగ్ మన బొమ్మం చకలకలో విందాం. నెమ్మదిగా అమ్మా. అమ్మాయి గారు, మీ పుస్తకాలండి. పుస్తకాలు జాగ్రత్త. జాగ్రత్త అంటే పడేసిందని నీకు తెలుసు కదా. తెలుసు తెలుసు. ఏయ్, అయినా నాకు ఎగ్జామ్స్
కదే బుక్స్ ఎందుకు లోపల పెట్టు. పర్వాలేదమ్మా, తీసుకెళ్ళు. చూసి రాసావనుకో ఎక్కువ మార్కులు వస్తాయి. అన్నయ్య పద. అలాగే, బాగా రాయమ్మా. సరే అన్నయ్య. ఎక్కువ మార్కులు రావాలి. పని చేయి, నువ్వు కూడా రైలు ఎక్కెళ్ళి పరీక్ష రాసి అదేంటి మాస్టర్? లేకపోతే ఏంట్రా, ఇప్పటికి 50 సార్లు చెప్పావు. ఇలాంటి అన్నయ్యలు అందరికీ ఉంటే బాగుండేది కదా. ఏది టెక్స్ట్ బుక్ కూడా తీసుకెళ్ళమ్మా, చూసి రాస్తే ఇంకొన్ని ఎక్కువ మార్కులు వస్తాయి అని. ప్రశ్న: ఈ సంభాషణలో శ్రీహరి చెల్లెలు ఎవరు? మనోజ. మీరే కదా త్రిష. మీ పేరు మీరే చెప్పుకుంటే ఎట్లా అట్లా? నా పేరు కాదమ్మా, ఆవిడ మా అక్క, తెలీదా? అరే మీలాగే ఉంది అంతా. అదే, దట్ ఇస్ మై సిస్టర్. యా, షీ ఇస్ మై సిస్టర్, ఎల్డర్ సిస్టర్. యు ఆర్ ఓన్లీ ఎల్డర్ సిస్టర్, అందుకే నాకన్నా పొడుగ్గా ఉంటుంది. ఓహో యా, యంగర్. మీరు యంగర్ అయితే నేను ఇంకా యంగర్. మీరు ఇంకా యంగరా? ఓకే రైట్. ఇందాక మీకు బాకీ ఉన్న 6 పాయింట్లు ఇప్పుడు ఇచ్చేస్తున్నాను. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సంభాషణ ఏ సినిమాలోది? నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. అది. ఈ రౌండ్ ఫినిష్ అయిపోయిందమ్మా. రెండో రౌండ్ పేరు వచ్చేసి బిజీ గజిబిజీ. బిజీ గజిబిజీలో మొదటి గజిబిజీ. మనోజా, మళ్ళీ మీకు సంబంధించిన క్వశ్చనే. బ్యూటిఫుల్. ఓకే, కమ్ డౌన్ సుమా, కమ్ డౌన్. బ్యూటిఫుల్ అదేనా? అంతేనండి. సరే చూద్దాం. బ్యూటీ ఫుల్. రైట్, మనోజకి 6 పాయింట్లు. మళ్ళీ నెక్స్ట్ గజిబిజి. మళ్ళీ మనోజ. మళ్ళీ సేమ్, మళ్ళీ బ్యూటిఫుల్. మళ్ళీ బ్యూటిఫుల్. ఇవాళంతా మీరు ఒకటే మాట మీద ఉంటారా? ఏంటో మీరు అలా వచ్చారు మరి, చూపు తిప్పుకోలేకపోతున్నాము లేడీస్ మేమే. ఓ మై గాడ్. చూద్దామండి. మళ్ళీ బ్యూటిఫుల్. రైట్, మీకు మళ్ళీ 6 పాయింట్లు. థ్యాంక్ యూ. ఇక మూడోది మళ్ళీ నన్ను పొగడొద్దండి ప్లీజ్. ఓకే, కాకపోతే ఏమన్నా ఇంకా వేరే ఏమైనా చెప్పండి. నెక్స్ట్ గజిబిజి. నువ్వంటే నాకు ఇష్టం సుమా. సుమా కూడా ఉందా ఇక్కడ? లేదు, నువ్వంటే నాకు ఇష్టం. నువ్వంటే నాకు ఇష్టం. సరే చూద్దాం. నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం, నువ్వంటే నాకిష్టం. రైట్, 6 పాయింట్లు మీకు కూడా. నెక్స్ట్ గజిబిజి ఏంటో చూద్దాం. నువ్వు చెప్పకు. ఓకే చూద్దాం. నువ్వు చెప్పకు. రైట్ మాధురి, మళ్ళీ 6 పాయింట్లు మీకే. నెక్స్ట్ గజిబిజి. నాకు కొంచెం తిక్క. చూద్దాం. చెప్పింది కరెక్టేనండి అరుణ గారు, మీకు 6 పాయింట్లు. లాస్ట్ గజిబిజి. పక్కింటి ఆమె ఏమంటుంది ఆవిడ? తాను వస్తుంది అంటుంది. మీరు వచ్చారు కదా, ఆవిడ ఖచ్చితంగా ఇప్పుడు వెళ్ళగానే ఆరాధిస్తారు. ఏంటి అరుణ, ఎలా జరిగింది ప్రోగ్రాము? బాగుందా? ఎంతసేపు వెయిట్ చేయించారు అక్కడ? గిఫ్ట్లు అవి ఇచ్చారా లేదా? ఆ బంగారం ఏదో ఇస్తున్నారు అంటున్నారు, నిజంగానే ఇస్తున్నారా? SMS ద్వారా అయినా సెలక్షన్స్, లేకపోతే సుమకు తెలిసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టేస్తుంది ఆ ప్రోగ్రామ్ లో. అన్ని అడుగుతారు ఇప్పుడు పక్కింటి ఆమె మిమ్మల్ని వెళ్ళగానే. లోపల కూడా వెళ్ళనివ్వను. వెళ్ళనివ్వలేదా? వెళ్ళనివ్వకుండా అడుగుతుంది. ఆవిడేనా కాదా చూద్దాం. పక్కింటి ఆమె రైట్ ఆన్సర్, మీకు 6 పాయింట్లు అండి. అండ్ దీనితో మన ఈ రౌండ్ ముగిసింది. ఈ రౌండ్ తర్వాత స్కోర్స్ ఏంటో ఒకసారి చూద్దాం.